హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మ్యాక్స్. లాస్ట్ మంత్ December 25th ఈ సినిమా థియేటర్ రిలీజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ జస్ట్ ఒక 1 week బ్యాక్ ఈ సినిమా తమిళ వర్షన్లో హెచ్డి ప్రింట్తో ఈ సినిమా లీక్ అయింది ఒరిజినల్ ఆడియోలో. మన ఛానల్ కూడా మీకు అప్డేట్ ఇచ్చా. అండ్ ఈ సినిమా మీకు ఒరిజినల్ వర్షన్ 4K వర్షన్లో కావాలంటే ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తుంది. ఈ సినిమా డిజిటలైజ్ బ్యాక్ చేసింది, G5 OTT తీసుకుంది. కాబట్టి ఈ మంత్ వరకు వెయిట్ చేస్తుంది మీరు తెలుగులో చూడాలనుకుంటే. ఓకే, మరి ఈ సినిమా చూడొచ్చా? ఏమైనా అడల్ట్ సీన్స్ ఉన్నాయా? అసలు ఈ సినిమా చూడడానికి వర్త్ మూవీనా? మొత్తం మనం ఈ రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. ఈ మూవీ రన్ టైం 2 గంటల 13 నిమిషాలు, 2 hours 13 minutes అనమాట. ఈ రన్ టైంతో ఈ సినిమాని తీసుకుని వెళ్ళిన విధానం డైరెక్టర్ మెచ్చుకోవచ్చు మామ. నిజంగా ఈ సినిమా ఒక రన్ టైం ఒక 2 గంటల 30 నిమిషాలు పెట్టుంటే చాలా లాగ్ అయి ఉండేది. అలా కాకుండా షార్ట్కట్లో ఏం చెప్పాలనుకున్న డైరెక్టర్ క్లియర్గా ఎక్కడ కానీ ఒక్క సీన్ కూడా బోరు కొట్టకుండా ప్రజెంట్ చేసిన విధానం కానీ, సింపుల్ స్టోరీ కానీ ప్రజెంట్ చేసిన విధానం, రేసి స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన మా డైరెక్టర్. అండ్ ఎస్పెషల్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ సీన్స్ కానీ చాలా రేసీగా ఉంటాయి. అండ్ ఇక స్టోరీ విషయానికి వస్తే 2 మినిస్టర్లు ఉంటారు మామ. ఆ 2 మినిస్టర్లకు సంబంధించిన 2 కొడుకులు కారులో వెళ్తూ ఉంటారు అనమాట. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు దొరికిపోతారు. ఈ 2 పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న జైలు వేస్తారు మామ. కానీ ఇక్కడ వీళ్ళిద్దరికీ ఈగోలు ఒకరికొకరు పడదు. కట్ చేసి 2 పోలీస్ స్టేషన్లు చచ్చిపోతారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కొక్కరికి వణుకు వచ్చేస్తుంది మామ భయంకరంగా. ఏంటంటే మినిస్టర్ కొడుకులు మనమే చంపినట్టు క్రియేట్ అయిపోతుంది. ఈ విషయం కానీ బయట లీక్ అయితే మినిస్టర్ తెలిస్తే మన ఫ్యామిలీస్ కానీ మనల్ని కానీ ముక్కలుగా నరికేస్తారని ఒక పోలీస్ ఆఫీసరు చెప్తూ ఉంటాడు మామ. ఇంతలో ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక ఐడియా వస్తుంది, మన సార్కి ఇన్ఫామ్ చేయొచ్చు కదని. సార్ ఈ విధంగా తప్పు జరిగిపోయింది సార్, ఆ మినిస్టర్ 2 కొడుకులు పోలీస్ స్టేషన్ చచ్చిపోయారు, ఏం చేయాలి సార్ అంటే మన హీరో వెంటనే ఉన్నట్టుండి నైట్లో వచ్చేస్తారనమాట. నెక్స్ట్ డే ఛార్జ్ తీసుకోవాలి పోలీస్ ఆఫీసర్గా. కానీ ఈ విధంగా చేసేసరికి మన కిచ్చా సుదీప్ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగింది నాకు క్లియర్ కట్గా చెప్పాలని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మరి మన హీరో ఆ పోలీసుల్ని, తన ఫ్యామిలీస్ని మన హీరో ఎలా సేవ్ చేశాడు, అసలు వాళ్ళిద్దరూ చచ్చిపోవడానికి కారణం ఏంటి, ఎవరైనా చంపేశారా లేకపోతే వీళ్ళిద్దరూ పొడుచుకొని చచ్చిపోయారా అనేది మీరు సినిమాలో చూస్తారు మామ. ఇది కాన్సెప్ట్. ఇంకా చాలా ఉంది, అది నేను చెప్పను. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మొదటి ప్లస్ పాయింట్ స్టోరీ, సెకండ్ ప్లస్ పాయింట్ డైరెక్షన్, థర్డ్ ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నెక్స్ట్ 4th ప్లస్ పాయింట్ యాక్ట్రస్ పర్ఫార్మెన్స్. ఇది మా సినిమాకి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే సినిమాలో ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. అందులో ఒక సాంగ్ బాగుంది, రిమైనింగ్ 2 సాంగ్స్ అయితే బాగాలేవు. ఇది ఒక మైనస్ పాయింట్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో లిటిల్ బిట్ కొన్ని సీన్స్ అనేవి రిపీటెడ్గా వస్తుంటాయి, అది ఒకటి మైనస్ పాయింట్. ఇంకేం లేదు మా మైనస్ పాయింట్. అండ్ కిచ్చా సుదీప్ యాక్టింగ్ మామ చింపేశాడు మా యాక్టింగ్ మాత్రం. బాబా ఆ గంభీరమైన వాయిస్ అండ్ మామూలుగా లేదు. సో ఓవరాల్గా వర్త్ మూవీ. అండ్ ఫైనల్గా ఈ మ్యాక్స్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 3.5 మామ. సో మొత్తానికైతే ఈ మంత్ ఎండింగ్లో ఈ సినిమా G5 OTTలో తెలుగు వర్షన్ అయితే చూసేయండి, మిస్ అవ్వదు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు మామ. ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ వల్గారిటీ డైలాగ్స్ అయితే లేదు, పక్కా ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. సో అది మామ మ్యాటరా. మొత్తానికి ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.